నమస్తే. ఒక 3 గంటల కిందట 'నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు' అనే ఛానల్‌లో ఏదైతే వీడియో పోస్ట్ చేశారో, భయ్యా సన్నీ యాదవ్‌కి సంబంధించి ఒక 4 పాయింట్లు చెప్పారు. ఆన్ ఆ 4 పాయింట్లని తప్పు పట్టడానికి గాదు నేనిప్పుడు ఈ వీడియో చేస్తోంది. కొన్ని పదులు, వందల వీడియోలు ఇప్పటి వరకు నేను నా అన్వేషణవి చూశాను. ఇన్ని వీడియోల్లో ఈసారి వీడియోలో నా అన్వేషణ కొంచెం మెచ్యూర్డ్‌గా మాట్లాడి, అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేసే వర్డ్స్‌ని మినిమైజ్ ఇంటూ ఆల్మోస్ట్ 1, 2 ఇన్‌స్టెన్సెస్‌లో కొంచెం నోరు జారారు తప్ప, మిగతా అన్నిట్లలోనూ ఒక సిస్టమాటిక్ వేలో ఆయన మాట్లాడడం అనేది చాలా బాగుంది. నెక్స్ట్ అందుగురించే కావచ్చు 3 అవర్స్ కిందట పెట్టిన వీడియోకి ఒక 90,000, 1,00,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. లేదు అనుకుంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్‌లో ఆయన ఎప్పుడైతే వీడియో పెడతారో 3, 4 గంటల్లో అది 2, 3 లక్షలకి చేరుకుంటుంది. నాన్వేషణ ఈ వీడియోను బట్టి ఒకటైతే క్లారిటీ వచ్చింది. ఆయనకి మాట్లాడడం చేత కాక మాట్లాడరు అని మాత్రం కాదు. ఆయన కావాలని చెప్పేసి అవతల వాళ్ళని ఏదైతే క్రిటిసైజ్ చేస్తున్నట్టు మాట్లాడతారో, ఇదంతా కూడా ఆయన తన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కోసం అని చెప్పేసి అయితే ఈరోజు తను పెట్టిన వీడియోలో ఒకటి మాత్రం చాలా క్లియర్‌గా అర్థమైంది. ఇలానే ఏదైతే సాఫ్ట్ టాకింగ్ అంటే ఒక డిప్లొమాటిక్ వేలో ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, ఈ డిప్లొమాటిక్ వేలో గనక మాట్లాడితే ఎవ్వరు కూడా పర్సనల్‌గా హర్ట్ అవ్వాల్సిన అవసరం రాదు. వాళ్ళు వాళ్ళని వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్‌ని వాళ్ళకిస్తూ, వాళ్ళు చేసిన తప్పుని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించుకుంటూ, తను ఈరోజు ఇచ్చిన వీడియో ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో నీట్‌గా ఉంది, బావుంది. అండ్ ఈ వీడియోకి ఎటువంటి వంకెలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకటి ఈ ఐఎస్ఐ యాంగిల్ ఏదైతే ఉందో, ఒకవేళ గనక ఐఎస్ఐ వాళ్ళు గనక తీసుకెళ్ళుంటే మనిషిని ఉంచరు, ఏసేస్తారు. రీజన్ ఏంటి అంటే, వాళ్ళకేమన్నా బ్రెయిన్ దొబ్బిందా? లేదు కదా! ఈరోజు కాకుండా రేపైనా రిలీజ్ చేసినా సరే గవర్నమెంట్ ఏజెన్సీస్ తీసుకెళ్ళి మూసేస్తారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఒకటైతే చేస్తారు. ఏంటి అంటే, వాళ్ళు స్పాట్‌లో బయటికి తీసుకెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట వేసేసి, ఒక దగ్గర పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇన్ని రోజులు కూర్చోపెట్టి మేపాల్సిన అవసరమైతే లేదు. అండ్ ఇండియా నుంచి బయటికి తీసుకెళ్ళి పోషించే అంత పని వాళ్ళు చెయ్యరు. ఒకవేళ ఐఎస్ఐ యాంగిల్ గనక కరెక్ట్ అయితే మాత్రం ఈ పాటికి ఎక్కడో చోట మనము ఒక న్యూస్ వినే ఉంటాము భయ్యా సన్నీ యాదవ్ గురించి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐఎస్ఐ యాంగిల్ మాత్రం 100% కాదు. అండ్ మిగతా యాంగిల్స్ అంటారా, 1 బై 1 మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను ఈ వీడియో ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. సో నాన్వేషణ గారు, ఈసారి మీ వీడియో బాగుంది. సాఫ్ట్ స్పోకెన్, ప్రాపర్ లాంగ్వేజ్, డీటెయిల్ స్ట్రక్చర్, డిప్లొమాటిక్ వేలో చాలా నీట్‌గా చేశారు. ఇలాంటి వీడియోస్ నేను మీ దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి ముందు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.